హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నంకి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం రండి. ఫిష్ని ముందే ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ వేసి కలుపుకొని పెట్టుకుందాం. కార్న్ ఫ్లోర్, వాటర్ కాస్త వేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది బ్రెడ్ గ్రామ్స్ అండి. రస్క్ ప్యాకెట్ దొరుకుతుంది బయట, పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఫిష్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు మనం. నాకు తెలిసి అన్నిటికన్నా ఫిష్ ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది స్నాక్గా ఇలా నేను చేసినట్టు ఫిష్ని కార్న్ఫ్లోర్లో ముంచి బెడ్ గ్రామ్స్ అంటించి కార్న్ఫ్లోర్ ఉంటే ఈజీగా బెడ్ గ్రామ్స్ అంటుకుంటుందన్నమాట. ఈ బెడ్ గ్రామ్స్ వల్ల క్రిస్పీగా మన ఫ్రై వస్తుంది. పిల్లలకి క్రంచీగా ఉంటే ఇష్టంగా తింటారండి. ఏమంటారు? అందుకనే ఈ బెడ్ గ్రామ్స్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట ఫిష్ ఫ్రైకి. బాగా కాగిన ఆయిల్లో ఫిష్ని ఇలా వేసుకోవాలి. అదేవిధంగా అన్నిటినీ వేసుకోవాలన్నమాట ఫ్రైకి. ఇలా ఉంటుందండి ఫ్రై చేసి వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. జాగ్రత్త, ఇది లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. బ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కనుక త్వరగా అడుగంటే ప్రమాదం ఉంది. ఈ ఫిష్ ఫ్రైని పప్పుతో కానీ లేక ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది. ఇక్కడ ఫ్రైని చూసారా ఎంత బాగుందో. వావ్, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా కలర్ ఎంత బాగుందో. రండి రండి ఇప్పుడు టేస్ట్ చేయించి ఎలా ఉందో అడుగుదాం. చూసారుగా చాలా ఈజీగా ఫిష్ ఫ్రై అవుతుందన్నమాట. ఫిష్ ఫ్రై చేసుకొని మీరు చెప్పండి ఎలా ఉందో.